మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమని తలంచి ప్రభువుని స్తుతిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు దైవజనుడిగా మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. మీ పునాది ఎలా ఉంది? మీ పునాది ఎలా ఉంది? ఏమో పాస్టర్ గారు, మాకేం తెలియట్లేదండి అంటారా? పునాది బాగుండాలి. పైకి ఉన్నటువంటి నిర్మాణం బాగున్నంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. బాగుండాల్సింది కేవలము పునాది మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి కొన్ని మాటలు ఇలా చదువుతాను, చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం 2 ఇల్లులు చూస్తున్నాం. 2 ఇల్లులు కూడా బాగున్నాయి. పైకి చూస్తే 2 ఒకేలాగా ఉన్నాయి. 2 అందంగా ఉన్నాయి. ఒకటేమో చాలా త్వరగా ఆ ఇసుక మీద కట్టిన త్వరగా కట్టేశారు. రెండోది కొంచెం ఆలస్యమైన అది కూడా కట్టేశారు. 2 ఇల్లులు కూడా చూడటానికి చక్కగా ఉన్నాయి. ఏం తేడా లేదు. ఒకటే తేడా, పునాది తేడా. ఒక ఇల్లు పునాది వేయబడింది బండ మీద, మరొక ఇల్లు పునాది లేదు, ఇసుక మీద కట్టేశాడు. ఇంతకీ అసలు ఇల్లు కట్టుకోవటం అంటే ఏంటి? జీవితాలు, భక్తి జీవితాన్ని కలిగి ఉండటం, విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉండటం, దేవుని పిల్లలుగా ఉండటం, అవే ఇల్లులంటే. అయితే 2 ఒకేలా కనపడుతున్నాయి. ఈ రోజున మీరు చూడండి, ఇద్దరు కూడా ఒకేలాగా కనపడతారు. ఇద్దరు విశ్వాసులు ఒకేలాగుంటారు. ఇద్దరు సంఘ పెద్దలు ఒకేలాగుంటారు. ఇద్దరు నడిపించే వ్యక్తులు ఒకేలాగుంటారు. ఇద్దరు లీడర్స్ ఒకేలాగుంటారు. ఇద్దరు సంఘ కాపరులు ఒకేలాగుంటారు. ఇద్దరు పాస్టర్ గారులు ఒకేలాగుంటారు. ఏమీ తేడా ఏం కనుక్కోలేం. ఇంకా కావాలంటే ఒరిజినల్ కంటే ఈ డూప్లికేటే ఇంకా బాగున్నట్టు ఉంటుంది. పునాది లేనిదే చాలా బాగున్నట్టు, అంతే కదండి. అట్లా కనపడింది. ఒక్కోసారి గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ చాలా మెరిసినట్టు కనపడుతుంది. మరి ఏంటి తేడా? పునాది తేడా. పునాది లేదు ఒకింటికి పునాది ఉంది. పునాది లేకుండా ఉన్న వ్యక్తి బుద్ధిహీనుడు, పునాది మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. ప్రియబిడ్డ, నేను మిమ్మల్ని సూటిగా దైవజనుడికి ఒక మాట అడుగుతున్నా. మీరు పునాదిని గట్టిగా వేసుకున్నారా? మీ ఇల్లు పునాది మీద కట్టబడిన ఇల్లేనా? ఏంటి ఇంతకీ పునాది మీద కట్టబడటం అంటే ఏంటి? పునాది మీద కట్టబడటం కాదు, ఇసుక మీద కట్టబడటం అంటే ఏంటి చెప్పనా? పునాది మీద కట్టబడటం అంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయటం. పునాది లేకుండా కట్టబడటం అంటే దేవుని వాక్యం ఒకలాగుంటే ఇంకొకలాగా వారి జీవితాలు ఉండటం. ఆ మాటలకి యేసయ్య అన్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. కేవలం వింటే సరిపోదండి, వింటం ఎవరైనా వింటారు. పునాది లేని వాళ్ళు కూడా వింటున్నారు, సరిపోదు. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు.
దేవుని వాక్యం బాగా చదివి దేవుని మాటలు విని దాని ప్రకారం నేను చేయాలని ప్రతి చిన్న మాట, ప్రతి చిన్న దేవుని ఆజ్ఞను కూడా సీరియస్గా తీసుకుంటూ దాని ప్రకారం జీవితాన్ని కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు, పునాది మీద కట్టుకున్నవాడు. బండ మీద పునాది వేయబడిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. రెండో వ్యక్తి ఎలా ఉన్నాడు? 26వ వచనం, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. ఇసుక మీద కట్టాడు, పునాది లేదు. ఏంటి దాని అర్థం అంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేయడు. వీళ్ళిద్దరూ మందిరాల్లో ఉంటారు చూడండి మీరు. దేవుని మాటలు వింటారు, ఏమి చేయరు. పునాది లేనటువంటి వ్యక్తులు దేవుని మాటలు వింటారు, వాటి ప్రకారం చేయటానికి ప్రయాసపడతారు. పునాది మీద కట్టుకున్న వ్యక్తులు. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతున్నాను దైవజనుడిగా, మీరు వెళ్ళే సంఘం పునాది బోధ ఉన్న సంఘమేనా? దేవుని మాటలు ఉన్నాయి ఉన్నట్టు చెప్పే సంఘమేనా? వాటి ప్రకారం మీరు జీవించాలి అని పాపాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్న వాక్యం ఉన్నది ఉన్నట్టుగా, మనుషులు వచ్చినా రాకపోయినా, మెచ్చుకున్నా నొచ్చుకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పి ప్రజలు వాక్యానుసారంగా జీవించటానికి పురికొల్పే సంఘమేనా? అదైతేనే అది పునాది కలిగిన సంఘం, పునాది కలిగిన బోధ. అక్కడ మీకు పునాది పడితే, ఆ మాటల ప్రకారం మీరు జీవిస్తే మీరు పునాది మీద కట్టుకున్న వ్యక్తులుగా మారుతారు. ఒకవేళ మీరు వెళ్ళేది నామకార్థం అయిందనుకోండి, అక్కడ మంచి వాక్యం ఏమీ లేదు, ఏదో పై పైన ఉంది, మనుషుల్ని కవ్వించి నవ్వించి కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసి భలే ఆహ్లాదంగా ఉంది, లోతైన వాక్యం లేదు, ఏదో ఈ పై పై పోతలాగా ఉంది, వాటి ప్రకారం చేయమని బలంగా చెప్పే వాతావరణము లేదు, పాపాన్ని గద్దించి ఖండించే వాతావరణము లేదు. ఇక మీరు కూడా ఊరికి పై పై మాటలు విని పై పైన జీవించారనుకో, పై పైగానే ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు పైనే కట్టుకున్నాడు, ప్రయోజనం లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే పునాది మీద కట్టిన వ్యక్తి, పునాది లేకుండా ఉన్న వ్యక్తి ఇద్దరు ఒకలాగే ఉంటారు. రెండు ఇల్లులు ఒకలాగే ఉన్నాయి, ఇద్దరు విశ్వాసులు, ఇద్దరు సేవకులు అందరూ ఒకలాగే కనపడతారు. కానీ ఒక రోజు వస్తుంది, వరదలు వచ్చాయి, వానలు కురిశాయి, తుఫాను ఆ ఇంటి మీద కొట్టింది, 2 ఇళ్ల మీద శ్రమలు వచ్చాయి, కష్టం వచ్చింది. ఒక ఇల్లు నిలబడింది, ఒక ఇల్లు పడిపోయింది. నిజంగా ఈనాడు బోలెడు మంది పునాది లేనందువలన శ్రమలో కష్టంలో దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతున్నారు. పునాది ఉండటాన్ని బట్టి ఎన్ని శ్రమలైనా ప్రభు కొరకే నిలిచి ఉంటున్నారు. పునాది లేని బోధలో నువ్వు ఉంటే ఎప్పటికైనా నీవు కూలిపోక పడిపోక తప్పదు. ఇప్పుడే ఒక్కసారి ఆలోచించు, పునాది బలంగా వేసుకో, దేవుని మాటలు విను, మాటల ప్రకారం జీవించు, అదే బలమైనటువంటి పునాది. చివరి రోజుల్లో భలే శ్రమలు ఎదుర్కొంటున్నాం మనం. క్రైస్తవ సంఘానికి రానున్న రోజులు ఇంకా ఎక్కువైన శ్రమలు మనం ఎదుర్కొంటాం. నువ్వు ఎలా నిలబడతావు ప్రభువులో? ఆ గాలివానలో, తుఫాన్లో ఎలా నిలిచి ఉండగలవు? పునాది లేకపోతే బలమైన పునాది వేసుకో. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకో, కాలక్షేపంగా తీసుకోవద్దు, అలవాటుగా ఆచారంగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకో. లోతుగా పునాది వేసుకో, ప్రభువులో బలంగా ఉండు. నేడు రేపు యేసయ్య వస్తున్నాడు, ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో మీరు కనపడతారు. బలమైన పునాది మీరందరూ కలిగి ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనగా మార్చి, ఇసుక మీద కట్టుకున్న ఇల్లులాగా మేము ఉండకూడదు, బలమైన పునాది వేసుకోవాలి. అంటే మీ మాటలు వినాలి, వాటి ప్రకారం జీవించాలి. నాయనా, క్రీస్తు అనే బండగా ఉన్న మీ మీద మీ మాటలతో బలమైన పునాది వేసుకునే కృప దయచేయండి. తద్వారా మీ పిల్లలు స్థిరపరచబడి మీ కృపలో వృద్ధిలున్నట్లు చేయండి. ఏ శ్రమలోనైనా మీతోనే నిలిచి ఉండాలి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.